త్వరగా పద. ఆగు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అదే పరీక్ష రాయాలి కదా. తల్లి పెట్టిన పరీక్షలో ఎప్పుడో తప్పింది, దానికి ఇంకా ఎందుకు పరీక్షలు? అది కాదంటీ, సంవత్సరం చదువు వృధా అయిపోతుంది. కాపలాగా నేను వెళ్తున్నాను కదా. నువ్వు కాదు, నేను వెళ్ళి దింపొస్తాను. పద. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? సమయానికి యముడ్లా తయారయ్యారు. ఏమన్నా? అదే ఫైనల్ ఎగ్జామ్ యమాగా రాయాలని. నువ్వు రాయకపోతే ఎగ్జామ్స్ ఏం ఆగిపోవు. నోరు మూసుకొని లోపలికి పో. అసలే పెళ్లి కావటం లేదు, ఇప్పుడు ఈ పరీక్ష కూడా రాయిపోతే పిల్లని ఎవడిస్తాడు? ఎవరిస్తారు మరి అని మీ మమ్మీ అంటున్నారు. పేట్ల మీద పెళ్లి కూడా జడగొట్టావు. అయితే వీడిని నేను తీసుకెళ్తాలే. నా మనోడు పరీక్ష రాయటం నేను కళ్ళారా చూసుకోవద్దు? చూసుకోవాలి కదా మరి, చూసుకోవాలి కదా. నస్తా పదండి. రామో మా నాయనే. జ్యోతి, సంవత్సరం పాటు చదివిన చదువు వృధా అవుతుందని నిన్ను పరీక్షలు రాయడానికి తీసుకొచ్చాను. దించి తల ఎత్తకుండా పరీక్షలు రాసిరా. ఈ పరీక్ష పూర్తి చేస్తే నీ డిగ్రీ పూర్తవుతుంది. అవును, పెళ్ళి అవుతుంది. ఏమన్నా? అదే డిగ్రీ పూర్తవుతుంది. నీ కళ్ళు పేపర్ తప్ప ఇంకెవ్వరిని చూడకూడదు. చూడకూడదు. మన కుటుంబం పరువు నిలబెట్టాలి. మన కుటుంబం పరువు తీసిన వాళ్లతో స్నేహం పనికిరాదని చెప్పింది గుర్తుపెట్టుకో. వెళ్ళు. నా మనవడా మజాక. యాక్సిడెంట్. రేయ్, ఎవరైనా ప్రేమ దోమ అంటూ అమ్మాయి జోలికొస్తే కాళ్ళు విరగ్గొట్టాయి. ఏమండి సీతమ్మ గారు, తమరికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ అనుకుంటాను. తమకంటే ఎక్కువగానే ఉంది. సంతోషం. అన్నప్రాసనప్పుడు నా మనవడు గులాబీ పువ్వు పట్టుకుంటే జహంగీర్లా ప్రేమికుడు అవుతాడు అన్నారు. అప్పుడు మీరేమన్నారు? ఇదిగో బావా, త్వరలోనే మా ఆవిడ ఆడపిల్లని ప్రసవించబోతోంది. మీ వాడు పాక్కుంటూ వెళ్ళి ఆ కత్తి పట్టుకుంటేనే మా అమ్మాయిని పెళ్లి చేసేది. రే, మామయ్య చెప్పింది విన్నావుగా, వెళ్ళి కత్తి పట్టుకోరా. వెళ్ళు 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 వెళ్ళు. కట్టే పట్టుకుంటాడు. కత్తి పట్టుకోవాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రే, కత్తి ఇటు ఉందరా. ఇటు వెళ్ళరా. ఇటు. జహంగీర్లా పువ్వు పట్టుకున్నాడు. వీడు గొప్ప ప్రేమికుడు అవుతాడేమో బావా. నా కూతుర్ని కాకుండా ఇంకెవరిని ప్రేమించినా నేను కాళ్ళు విరక్కొడతానన్నయ్యా. గుర్తొచ్చిందనుకుంటాను. అప్పుడు మీరేమన్నారు? నా కూతుర్ని తప్ప ఇంకెవ్వరిని ప్రేమించినా కాళ్ళు ఎర్రగొడతానన్నారు. ఇప్పుడు మీ కూతుర్ని ప్రేమిస్తే కాళ్ళు ఎర్రగొడతానంటున్నారు. అది నోరేనా? ఆ మాట అన్నది ముత్తైదుగా ఉన్న పార్వతమ్మ కూతురు. ఈ మాట చెప్తున్నది విధవరాలుగా ఉన్న రమేష్ చంద్ర భార్య. ఆస్తులు కాజేసిన వారి మధ్య పగ చల్లారిపోవచ్చు. అభిమానాన్ని అవమానించిన వారి మధ్య ప్రతీకారాలు అణగారిపోవచ్చు. కానీ ఐదోతనం పోగొట్టిన మనుషులతో పగ ప్రతీకారం రోజు రోజుకి పెరుగుతుందే కానీ తరగదు.